ఫస్ట్ సెట్టింగ్స్ యాడ్ ఉందో చూసుకోండి. ముందు ఫస్ట్ ఏలో ఉందా, బీలో ఉందా, ఎఫెక్స్లో ఉందా అని ఫస్ట్ సెట్టింగ్స్ యాడ్ ఉందో చూసుకొని సిస్టంలోకి వెళ్ళి ప్యాడ్ 1 T16 బ్యాంక్ ఏ, ప్యాడ్ 1 T16 టామ్, లెవెల్ 10, పిచ్ 5, డిక్కీ 10, సెంటర్ BP4, ఎఫెక్స్ 0. బ్యాంక్ బి, ప్యాడ్ 1లో బ్యాంక్ బి T32 సేమ్ లెవెల్ 15, పిచ్ 10, 18, సెంటర్ EP4 0. ప్యాడ్ 1 అయిపోయింది. ప్యాడ్ 2, ప్యాడ్ 2లో బ్యాంక్ ఏ T10 లెవెల్ 10, 5, జీరో, ఎఫెక్స్ 0. బ్యాంక్ బి 15, 5, 13, సెంటర్ EP4 0. ప్యాడ్ 3 బ్యాంక్ ఏ T10 T అంటే టామ్ 10, 0, 5, సెంటర్ EP4 0. బి, బ్యాంక్ బి 15, 0, 15, సెంటర్ EP4 ఎఫెక్స్ 0. ప్యాడ్ 4 బ్యాంక్ ఏ B47, బి అంటే బేస్ B47 లెవెల్ 13, పిచ్ 0, F5, సెంటర్ EP4 0. బ్యాంక్ బి C1 15, 0, 11, సెంటర్ EP4 0. ప్యాడ్ 5 B47 బ్యాంక్ ఏ B47 15, 0, 17, సెంటర్ EP4 0. బ్యాంక్ బి H27, హెచ్ అంటే హై హార్ట్ క్లోజ్ హార్ట్ 15, 0, 11, సెంటర్ EP4 ఎఫెక్స్ 15. దీనికి ఎఫెక్ట్ పెట్టుకోండి, దీని తర్వాత లాస్ట్లో చెప్తాను. 15, 4, 10, సెంటర్ EP4 0. ప్యాడ్ 6 బ్యాంక్ ఏ H3 ఐ హార్ట్ 3 లెవెల్ 12, పిచ్ 0, డిక్కీ 5, సెంటర్ EP4 0. ప్యాడ్ 7 L6 12, 6, 70, సెంటర్ EP4 0. బ్యాంక్ బి L6 13, 6, పిచ్ 6 0. లాస్ట్ 8 ప్యాడ్ సెంటర్ EP4 0. L7 బ్యాంక్ బి L7 11, 0, 8, సెంటర్ EP4 0. ప్యాచ్ ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎఫెక్ట్స్ ఇందాక చెప్పా కదా, చౌక్స్కి ఎఫెక్ట్స్ పెట్టుకోమని. ఇప్పుడు ఎఫెక్ట్స్లో ఆన్ చేయాలంటే సెలెక్ట్ నొక్కుతుంటూ పోయి ఎఫెక్ట్స్ సెట్టింగ్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ టైప్, ఎఫెక్ట్స్ అక్కడ 3 ఉంటాయి. ఎఫెక్ట్స్ టైప్ 20 పెట్టుకోండి. ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్ బటన్ నొక్కాలంటే, ఆన్ ఆఫ్ అవ్వాలంటే ఎడిట్ కిందే ఉంటుంది, అది నొక్కితే ఆన్ అవుతుంది, అది మళ్ళీ నొక్కితే ఆఫ్ అవుతుంది. ఎఫెక్ట్స్ వస్తుంది కదా, చౌక్స్ టైప్ 20. తర్వాత కిందది దాని కిందే 8 పెట్టుకోండి, 9 పెట్టుకోండి, 11 పెట్టుకోండి. ఆ 3
తర్వాత ఇంకా ఎడిట్ చేయటం అయిపోయింది. చౌక్ పెట్టుకున్నాం కదా ఇందాకలా ఎఫెక్ట్స్, చౌక్ ఎఫెక్ట్ అనమాట. అది ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఆఫ్ కావాలంటే అట్లా ఆఫ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఆన్ చేయాలనుకుంటే మళ్ళీ అదే నొక్కితే ఆన్ అవుతుంది. ఎడిట్ నొక్కి ఇప్పుడు మనం ప్లే మోడ్లో ఉన్నాం. ఎడిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి ఒకసారి చూద్దాం.